హలో హాయ్ గైస్ వెల్కమ్ టు శ్రీలత ఛానల్. సో ఈరోజు ఇంకో వీడియో తోటి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో ఏంటంటే మా పాప బర్త్డే వ్లాగ్ అండి. సో ఈరోజు మా పాప బర్త్డే. మా పాప బర్త్డే ఈరోజు అయిందంటే December 3rd. సో December 3rd రోజు తీసిన వీడియో, బట్ నాకు పోస్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది. మధ్యలో నాకు టైం లేకుండే. సో ఇంకా మెల్లగా చేద్దాం, వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటా ఉన్నాను, కానీ అసలు నాకు టైం దొరకలేదు. సో ఇంకా ఇంత లేట్ అయింది. సో ఈరోజు December 3rd మా పాప బర్త్డే. సో ఇంకా ఈరోజు మార్నింగ్ అంతా మేము ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని దీపారాధన అంతా చేసేసుకొని తర్వాత మళ్ళీ ఇంకా టెంపుల్కి బయలుదేరామండి. సో ఇది టెంపుల్లోనండి, ఇక్కడ మా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఇక్కడ అయ్యగారు పూజారి అంటారు కదా, పూజారి ఇంకా మేము ఇంకా అర్చన అవి చేపిస్తున్నాం అన్నట్టు. సో అందుకనేసి ఇంకా అయ్యగా పూజారి అన్నీ అడుగుతున్నారు. సో ఇంకా ఆయన అడిగినప్పుడు అన్నీ ఇంకా చెప్తున్నాం మేము. ఇంకా తర్వాత మళ్ళీ మేము మార్నింగ్ ఈరోజు ఏమైందంటే మాకు మార్నింగ్ మేము ఇంకా దీపారాధన అంతా చేసుకొని బయలుదేరేసరికి మాకు 11 అయిపోయిందండి. ఇంకా మార్కెట్కి వెళ్ళి కొబ్బరికాయ అది తీసుకొని వెళ్దాం అనేసరికి 11:30 అయింది. 11:30కి ఇంకా పూజారి అది గుడికి లాక్ వేసేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా మాకు మధ్యలో కలిసారండి. సో మధ్యలో కలిసి ఇంకా మధ్యలో మాకు ఇట్లా ఎదురైండ్రు అన్నట్టు. ఎదురవగానే ఇక ప్లీజ్ కొంచెం రండి, మా పాప బర్త్డే ఉంది రండి అని అంటే పాపం పూజారి మధ్యలో వెనక్కి తిరిగి మళ్ళీ ఇంకా వచ్చి గుడి ఓపెన్ చేసి మాకు అర్చన అంతా చేశారు. సో నేనైతే అనుకున్నాను, ఇది నాకు వెంకటేశ్వర స్వామి మిరాకిలే అని అనిపించింది. ఎందుకంటే ఆయన వేరే దారి నుంచి వెళ్ళిపోతే మాకు కలవకపోతుండే కదండి. సో కలవకపోతే మేము వెళ్ళి లాక్కున్నప్పుడే ఇంత కొబ్బరికాయ కొట్టేసి వచ్చేస్తుంటే, కానీ ఆయన మేము వెళ్ళే దారిలోనే ఆయన రావడం అనేది నాకు మంచిగా అనిపించింది. ఆ భగవంతుడే పంపించాడేమో అనేసి అనుకుంటాను. సో ఈ చిన్న చిన్న వాటికి కూడా అనుకోవాలా అని అనుకోవచ్చు. సో చిన్న చిన్న వాటికి కూడా నేను సంతృప్తి పడుతూ ఇలాగే అనుకుంటానండి. ఎందుకంటే అదంతే ఇక. అంటే ఒకవేళ ఇప్పుడు పూజారి ఉన్నారనుకోండి, పూజారి వేరే దారిలో వెళ్తే మనం ఏం చేస్తామండి, ఏం చేయలేం కదా. కానీ పూజారి మేము వెళ్ళే దారిలోనే వచ్చారు. మాకు ఇంకా అందులో ఎదురైనప్పుడు కొంచెం రండి అనగానే వెంటనే వచ్చేసారండి. సో అది ఆయన గొప్పతనము. సో అలా. సో ఆ రోజు ఇంకా అలా అయిపోయింది. ఇంకా మేము పూజ అది అంతా చేసుకొని తర్వాత మళ్ళీ మా పాప ట్యూషన్ దగ్గరికి వెళ్ళామండి. ట్యూషన్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ చాక్లెట్లు అవి పంచేసాము. సో అంటే మా పాప బర్త్డే రోజు నేను స్కూల్కి పంపించను. అంటే అదేంటో తెలీదు, మా పాప బర్త్డే రోజు నేను స్కూల్కి పంపించను, నాతోటే ఉంచుకుంటా, నాతోటే ఉంటుంది మా పాప బర్త్డే. ఇప్పటి వరకు నేను మా పాపని బర్త్డే రోజు స్కూల్కి పంపించలేదు. కావాలంటే తెల్లారి వెళ్ళేసి చాక్లెట్లు పంచిస్తాను, లేకపోతే నేను పాప ఇద్దరం వెళ్ళి చాక్లెట్లు పంచి వస్తాము. అంతేకాని మా పాపని ఇంకా స్కూల్లో వదిలేసి నేను ఇంటికి రాను. ఎందుకంటే ఏమో అండి, ఆ రోజు బర్త్డే రోజు నేను మా పాపని అసలు స్కూల్కి పంపించనండి. అదేంటో నాకు తెలియదు కానీ పంపించను. నాకు ఇక్కడ గుర్తొస్తుందండి, షేర్ చేసుకుందామని. సో ఇంకా మా పాప ఆ రోజు నేను సిజేరియనే చేసుకున్నానండి. నాకు నార్మల్ డెలివరీ అంటే చాలా భయం వేసిందండి. సో ఇంకా చాలా భయము. అందుకనేసి ఇంకా నేను సిజేరియన్ చేయించుకున్నాను. సో ఇంకా మాకు 10:45కి నా బిడ్డని నాకు చూపెట్టారన్నట్టు. అంటే 10:45కి నా బిడ్డని బయటికి తీశారన్నట్టు. అంటే నేను డెలివరీ అయ్యాను 10:45కి. December 3rd ఆ రోజు సాటర్డే అనుకుంటా. సాటర్డే ఆ రోజు 2016 December 3rd సాటర్డే ఆ రోజు మార్నింగ్ 10:45కి తీశారు, నాకు చూపెట్టిండ్రండి నా బిడ్డని. అసలు ఆ రోజు నా బిడ్డని నాకు చూపెట్టేసరికి నాకు అసలు నిజంగా సీరియస్లీ అంతవరకు అసలు నాకు అంటే అంతవరకు ఉన్న శ్రీలత వేరు, దాని తర్వాత అయిన శ్రీలత వేరు అన్నట్టు అయిపోయిందండి నా లైఫ్. సీరియస్లీ అసలు ఎంత మారిపోయిందంటే నేను
అసలు నా బిడ్డని నాకిలా చూపెట్టగానే అసలు నా కళ్ళ వెంట నీరు అసలు అది ఎక్స్‌ప్లెయిన్ చేయలేమండి. అంత వచ్చేసింది. ఇంకా నే నన్ను ఇంకా నాకు చూపెట్టేసి పాపని క్లీన్ చేసి తర్వాత మా పాప ఫాదర్‌కి ఇచ్చేశారు. మా పాప ఫాదర్‌కిస్తే మళ్ళీ ఆయన మా ఆయన అంటే మా వారు ఆయన తీసుకొనెళ్ళి హాస్పిటల్‌లో మళ్ళీ పిల్లల హాస్పిటల్‌లో చూపిస్తారు గదా! అదంతా చేసి పిల్లల హాస్పిటల్ అంతా చూపెట్టేసి మళ్ళీ ఇంకా నా దగ్గరికి తీసుకొచ్చేసారు. నాకు ఎందుకో తెలీదు నేను థియేటర్ నుంచి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత చాలా వణుకొచ్చిందండి. ఎందుకో ఏమో చాలా వణుకొచ్చింది. మా పాపని అలాగే చూస్తున్నాను. ఇంకా ఫస్ట్ ఫస్ట్ పాలివ్వాలి గదా! అంటే ఆ పాలు అనేది ఇంపార్టెంట్ అంటారు గదా! ముర్రు పాలు అనేది. అసలు మేము ఆహ్, అంటే కొత్త నైటీలు అవి ఏమీ తీసుకోలేదండి. ఎందుకంటే నాకు కొంచెము ఉంటది. సో, అందుకనేసి కొత్త నైటీలు, కొత్త బట్టలు ఏవి తీసుకొని ఎళ్ళలేదండి. పాత నైటీల మీదనే ఉండే. సో, పాత నైటీలు అవి మాకు బ్రెస్ట్ ఫీడింగ్‌కి అనుకూలంగా ఉండవు గదా! సో, ఇంకా మా పాప ఏమో ఏడుస్తుంది ఆకలికి. ఇక నేను తట్టుకోలేకపోయినా నేను మా పాపకు ఆ నైటీని చించేసి మా పాపకు పాలిచ్చానండి. సో, నాకు అవన్నీ అసలు ఎంత మెమరబుల్ అంటే చాలా అండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మా పాప పుట్టినరోజు చాలా యాక్టివ్‌గా చాలా మంచిగుండే. ఇంకా నెక్స్ట్ డే ఏమైందంటే నాకెందుకో ఉడకపోసుడండి. నాకు ఉడకపోసుడు చలికాలమే డిసెంబర్ 3 అంటే చలికాలమే గదా! చాలా ఉడకపోసుడు. నేనేమో ఫ్యానేసుకునేదాన్ని. పాపకు లైట్‌గా కప్పి ఉండేది పాపకు. ఇంకా నెక్స్ట్ డే అసలు తను చాలా డల్ అయిపోయింది. అసలు చాలా డల్ అయిపోయింది. నాకేమో చాలా బాధేసింది. అరే! నా దగ్గర ఎవరు లేరన్నట్టు. అంటే మా మమ్మీ మా డ్యాడీని తీసుకొని హాస్పిటల్‌కెళ్ళింది. ఇంకా అక్కడ పాప నేనే ఉన్నాము. అక్కడ నా దగ్గర ఎవరున్నారో లేదో నాకు గుర్తులేదు. ఇంకా వెంటనే నేను మా మమ్మీకి ఫోన్ చేసేసి ఇంకా ఏంటి సంగతి అసలు ఎవరు లేరు. పాప డల్ ఉన్నది అది ఇది అనేసంటే ఇంకా వెంటనే వచ్చి ఇంకా మా పాప ఫాదరు, మా మమ్మీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తర్వాత నేను మా వారికి కాల్ చేస్తే ఎంతకు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు. నాకేమో టెన్షను ఎంత భయమేసిందంటే మార్నింగ్ ఏమో నన్ను నడిపివ్వడానికి గూడా నేను నడవడానికి ఇష్టపడలేదు. అంటే మార్నింగ్ లేవగానే నడిపిస్తారు గదా! మనకు నరాలు టైట్ అయితాయి అనేసి. సో, నేను ఆ టైంలో కూడా నొప్పి, నొప్పి అని 2 అడుగులేమో వేసి మళ్ళీ పడుకున్నాను నేను. కానీ ఆ టైంలో మా వారికి నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడము, అసలు ఎంతకీ వస్తలేరు. ఏమైందని టెన్షన్ తోటి నేనెంత ఏడుస్తున్నాను. ఎంత ఏడుస్తూ ఇంక నేను మంచం దిగిన. నాది నేను మంచం దిగేసి ఇంక నేనే హాస్పిటల్‌కి పోతా అనేసి నాది నేను ఇట్లా మంచం దిగి ఇట్లా 2 అడుగులు వేశానో లేదో మళ్ళీ మా వాళ్ళు వచ్చేసారు. వచ్చి మళ్ళీ పాపను చూపెట్టారు. అప్పటినుంచి ఇంక నేను ఫ్యాన్ వేయడం బంద్ చేసినండి. నాకెంత ఉడకపోసినా మంచిదే గాని అని నేను ఫ్యాన్ బంద్ చేసి అంటే పాపని వెచ్చగా ఉంచాలి అనేసి డాక్టర్ చెప్పిండట. నేనేమో ఫ్యాన్ వేసుకునేదాన్ని. నాకు అసలు అవన్నీ ఏం తెలీదు గదండీ నాకు. సో, నాకు మా వాళ్ళు కూడా ఎవరేం చెప్పలేదు. సో, ఇంకా ఇంగ అప్పటినుంచి ఫ్యాన్ వేయకుండా మా పాపని వెచ్చగా ఉంచి మా పాపని ఎంత దగ్గరగా అంటే అసలు అది ఎక్స్‌ప్లెయిన్ చేయలేనండి. అంతే అండి. తల్లి అంటే అలాగే ఉంటది కావచ్చు. నా డెలివరీ అనేదైతే నాకైతే చాలా స్వీట్ మెమరబుల్ అన్నట్టు. అసలు మా పాప ఎంత చిన్నగా చిన్ని చిన్ని చేతులు, చిన్ని చిన్ని కాళ్ళు తెల్లగా ముద్దుగా ఉంటుండే. డాక్టర్ మేడం గూడా అన్నారు, "అబ్బా! ఈ పిల్ల ఎంత తెల్లగా ఉంది" అనేసి అన్నారన్నట్టు. అంత మెమరబుల్ అన్నట్టు నా బిడ్డ. నాకు సీరియస్‌లీ అండి. తల్లి అనేది అదొకటి ఉంటది గదా! మనకు. సో, అలా నా అట్లా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకా మేము ఒక 5 డేస్‌కేమో మళ్ళీ ఇంకా హాస్పిటల్ నుంచి బయటికెళ్ళేసి అంటే హాస్పిటల్ నుంచి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేసి అక్కడున్నామండి. సో, అది నాకు ఆ 2 డేస్ మాత్రం నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతాయండి. నా బిడ్డని నాకు చూపెట్టడము. తర్వాత నేను మా పాప కోసం వెంటనే అసలు నెక్స్ట్ డేనే ఆపరేషన్ అయిన నెక్స్ట్ డేనే మార్నింగేమో నన్ను నడిపిద్దాము అనేసి ఆయమ్మ, నర్స్ వాళ్ళొస్తే గూడా నేను నడవలేకపోయినదాన్ని. అలాంటిది మా పాపకు ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు. ఎంత కాల్ చేసినా ఎంతసేపయినా వస్తలేరు అనే టెన్షన్‌కి ఇంక నేను ఇగ ఏమన్నా కానీ నేను నా బిడ్డ దగ్గరికి నేనెళ్తా అనేసి
అసలు దిగి నేను అడుగులు వేసి వెళ్ళడం అసలు నాకు నా లైఫ్‌లో అప్పటినుంచి నేను ఎంత సెన్సిటివ్ అయిపోయినా అంటే సీరియస్‌లీ చాలా సెన్సిటివ్ అయిపోయినా. ఏదైనా కానీ మదర్ డాటర్‌ది వస్తే నేనసలు తట్టుకోలేను. కొన్ని కొన్ని సీన్‌లు కొన్ని కొన్ని మూవీస్ నేను చూడనండి. నేను జనరల్‌గా నేను 'అమ్మ కాకముందు' నేను 'మాతృదేవోభవ' మూవీ వచ్చినా నేను ఏడవలేదు. అసలు ఏ మూవీస్ చూసినా, ఏం చూసినా నాలో ఏడుపు అనేది ఉండకపోతుంది. అలాంటిది అసలు మొత్తం టర్న్ అయిపోయింది. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, ఏదన్నా ఉన్నా గూడా నేను కంప్లీట్‌గా గూడా నేను చూడలేకపోతున్నానన్నట్టు వీడియో గానీ, న్యూస్ కానీ, ఏదన్నా గానీ అంటే అంత సెన్సిటివ్ అయిపోయినా నేను చాలా అండి. సో, అలా మొత్తానికి నా లైఫ్‌లో నా డెలివరీ అనేది అలా అయ్యింది. సో, ఇదంతా నాకు మెమరబుల్‌గా ఉంటదనేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో, ఇది నా హాస్పిటల్ స్టోరీ. అంటే ఇది నాకు గుర్తుండిపోతదనేసి నా హాస్పిటల్ స్టోరీ అనేది చెప్పాను నేను. సో, ఇదండి. సో, ఇంక మేము టెంపుల్ నుంచి అక్కడ ట్యూషన్ దగ్గరికెళ్ళేసి మా పాప అందరికి చాక్లెట్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చిందండి. మా ఫ్రెండ్ ఇంకా నాకు హెల్ప్ చేసింది. అంటే ఒక 20 మెంబర్స్‌కి భోజనాలనేది ఏర్పాటు చేసుకున్నాము. అంటే నాకు దగ్గరగా అంటే నేను దగ్గరగా అనుకున్న వాళ్ళకి మాత్రమే భోజనాలు అనేది ఏర్పాటు చేసుకున్నాను. అందరికీ అనేది ఏం చేసుకోలేదు. సో, ఇంకా బయట వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి అటుకులు, కేకు ఇచ్చేద్దాము. ఓన్లీ నా అనుకున్న వాళ్ళకి మాత్రమే భోజనాలు అనేసి ఒక 20 మెంబర్స్ చేసుకున్నాం. అందుకే అటుకులు ప్రిపేర్ చేస్తున్నాం అన్నట్టు. మా ఫ్రెండ్ ఏమో అటుకులు ప్రిపేర్ చేస్తుంది. నేనేమో ఇంకా సాంబార్‌కి మన దొండకాయ మసాలాకు నేను ప్రిపేర్ చేసిన. సో, నేను ఫస్ట్ టైమ్ అండి మన ఇంత వంట ప్రిపేర్ చేయడము. బట్ సక్సెస్ అయిపోయింది. చాలా టేస్ట్‌గా కుదిరింది వంట. నేనేం చేశానంటే నేను సాంబార్ చేశాను. దొండకాయ మసాలా చేశాను. మసాలా దొండకాయ చేశాను. సో, రివర్స్ చెప్పాను నేను. ఆహ్, మసాలా దొండకాయ చేశాను. తర్వాత మా ఫ్రెండ్ ఏమో రైస్ పెట్టింది. సో, నాకు రైస్ పెట్టడం అనేది రాదండి. సో, నాకు ఇప్పటికి కూడా అన్నం సరిగ్గా రాదు. అందుకనేసి నేను బాగా పాత బియ్యం తీసుకుంటాను. సో, బాగా పాత బియ్యం తీసుకుంటే ఏమైతదంటే వాటర్ ఎన్ని పోసినా అది అన్నం పుల్లలుగానే అయితది. సో, అందుకనేసి నేను అది పుల్లగా అందుకే నేను ఇంకా పాత బియ్యమే తీసుకుంటానండి. నాకు రాదు రైస్ అంతగా వండడము. సో, అందుకని ఎవరెవరికైనా చెప్తే నవ్వుతారిది. బట్ ఇది నిజం. సో, అందుకింకా రైస్ ఆమె పెట్టేసింది. మా ఫ్రెండ్ పెట్టింది రైస్. అటుకులు చేసింది. నేనేమో ఇంకా ఆహ్, ఆహ్, మసాలా దొండకాయ చేసిన. తర్వాత సాంబార్ చేసినా అండి. చాలా బాగా కుదిరింది. చాలా బాగా కుదిరింది. చాలామంది అన్నారు, నేను పాసా" అంటే, నువ్వు పాస్ నీకు వంటలు రావా" అని ఎవరన్నారు అనేసి మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు. సో, వస్తాయి. మనము ఒకటండి దీని ద్వారా నేను తెలుసుకున్నదేంటంటే, మనం ప్రయత్నిస్తే ఏదైనా సక్సెస్ అయితదండి. ఒకసారి ఫెయిల్ అయితది, 2 సార్లు ఫెయిల్ అయితది, మూడోసారికైనా సక్సెస్ అయితది గదా! సో, అలా అందుకనేసి ప్రయత్నం చేసి మనము సక్సెస్ కావాలండి. సో, ఇంకా ఇది మా పాప బర్త్‌డే అండి ఈవినింగ్. సో, మార్నింగ్ వేరే డ్రెస్ వేశాను. ఈవినింగ్ వేరే డ్రెస్ వేశాను. సో, వెనక బెలూన్స్ అనేది సరిగ్గా రాలేదు. ఆ ఉయ్యాల అది ఉండేసరికి అది బెలూన్స్ అనేది సరిగ్గా సెట్ కాలేదు. నాకు వంటకే చాలా టైం అయిపోయింది. సో, ఇక్కడ మా చెల్లె హస్బెండు, తర్వాత అటు పింక్ కలర్ స్వెటర్ ఏసుకొని మా పిన్ని, ఇటు పక్కకు నా ఫ్రెండ్ అండి. సో, అందరు తిని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కూర్చొని తింటున్నామండి. సో, ఇక్కడ మా ఫ్రెండు, మా పిన్ని, మా చెల్లె చాలా హెల్ప్ చేశారండి. సో, వాళ్ళందరికీ ఈ వీడియో తరపున థ్యాంక్స్ చెప్తున్నా నేను. నిజంగా చాలా హెల్ప్ చేశారు. మా ఫ్రెండ్ అయితే 12:30కి వచ్చింది. నైట్ 10:30కి వెళ్ళిపోయిందండి. అంతసేపు నాతోటే టైం స్పెండ్ చేసింది తను. సో, అలా మా చెల్లె కూడా చాలా టైం స్పెండ్ చేసింది. మా పిన్ని కూడా చాలా హెల్ప్ చేసిందండి. సో, ఇలా ఇలా నా నా బిడ్డ బర్త్‌డే నేను సెలబ్రేట్ చేశానండి అసలు. నేను నా గృహప్రవేశం అయిన తర్వాత భోజనాలు పెట్టిందయితే మళ్ళీ ఇంకా నేను ఈ ఇయర్ కార్ తీసుకున్న తర్వాతనే భోజనాలు పెట్టిందండి. మధ్యలో చేశాను గానీ భోజనాలనేది ఏం లేకుండా జస్ట్ కేక్ కట్ చేసేసి ఇంత స్నాక్స్ లాగా ఇచ్చేసేదాన్ని గానీ భోజనాలనేది చేయలేదు. సో, ఫస్ట్ టైం నా చేతులతోటి నేను వండి అందరికీ భోజనం పెట్టడం అన్నట్టు. సో, దానికి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయానండి. ఎవరికైనా గూడా మన చేతులతో వంట చేసి పెడితే అది ఇంకా చాలా హ్యాపీ ఉంటది గదా! సో, అలా అండి. ఇదండి నా వీడియో.
సో, నా వీడియోస్ అనేది చాలా లేట్ అవుతున్నాయి కదండీ! సో, ఏం చేద్దామండి అసలు టైం కుదరతలేదు. షార్ట్సే నేను ఎక్కువ అప్‌లోడ్ చేసుడయితుందండి. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.